యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది, ఈరోజు మేమందరం కూడా మీతో పాటు ఉగాది పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నామని చెప్పి. అయితే మనం ప్రస్తుతం ఉన్నది క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అనగానే మనకు పేరులోనే కొంత క్రోధం కనిపిస్తోందని గత సంవత్సరం అందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో కానీ మనము మామూలుగా పంచభూతాల్లో అంటే ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో చాలా రకాల సమస్యలు మనం చవి చూడడం జరిగింది. ప్రతి ఒక్క దగ్గర గొడవలు, అల్లర్లు, ఆలయాలపైన కూడా చాలా రకాల దాడులు ఇలాంటివి చూడటం జరిగింది. అయితే ఇది పక్కన పెడితే ఎలాగో అలాగా ఈ సంవత్సరం అయితే ముగిసిందనే చెప్పాలి. ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నది శ్రీ విశ్వవసునామ సంవత్సరం. విశ్వవసు అనేది ఒక గంధర్వుడి పేరు. గంధర్వులలో ఏకాదశ గంధర్వ గణాలు అని చెప్పి 11 గణాలు ఉంటాయండి. అయితే ఈ 11 గణాలలో విశ్వవసు అనేది ఒక గంధర్వుని పేరు. అయితే ఈ గంధర్వుడి పేరు యొక్క అర్థం ఏంటి అని అంటే, మామూలుగా ప్రతి ఒక్కరికి కావాల్సింది, ప్రతి ఒక్కరు కోరుకునేది అందరి మధ్యలో, అది భార్యాభర్తలే అవ్వచ్చు, లేదా ఇంకెవరైనా అవ్వచ్చు, మిత్రులే అవ్వచ్చు, మన తోటి వారు కావచ్చు, అందరితో ప్రేమతో ఆప్యాయతో ఉండాలని చెప్పి. అయితే ఈ విశ్వవసు పేరుకి అర్థం ప్రేమ, అభిమానం, ఆప్యాయతలని కలగలిపి ఉంచేవాడే ఈ విశ్వవసు గంధర్వుడు. అయితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా పెళ్లిళ్లలో నూతన వధూవరుల ఇద్దరి ముందర పురోహితులు ఈ విశ్వవసు గంధర్వుణ్ణి ఆహ్వానించి వాళ్ళిద్దరి మధ్య ఆ దాంపత్యం బాగుండాలని అని చెప్పి, వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు బాగుండాలని చెప్పి ఆయనను ఆవాహన చేసి అక్కడ పూజ చేయడం జరుగుతుంది. దానివల్లే వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఇంకా పటిష్టంగా తయారై వాళ్ళ జీవితం అంతా కూడా బాగుంటుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని చెప్పి మీకు అర్థమైపోయే ఉంటుంది, అంటే విశ్వవసు అనగానే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు, అంటే ఇదంతా పాజిటివ్గా అనిపిస్తోంది మనకు. అంటే ఈ సంవత్సరం కూడా చాలా పాజిటివ్గా ఉండబోతుంది అని అర్థం అనమాట. అయితే ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే ఈ గ్రహకూటములు ఇవన్నీ అని చెప్పి భయపెడుతున్నారో దానివల్ల కొన్ని ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి బయటపడాలి అంటే మనం ఆధ్యాత్మికంగా కొంచెం ముందుకెళ్తే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మనం ఎటువంటి భయము లేకుండా మనందరికీ, హిందువులందరికీ మనకు మొదటి పండగ, తొలి పండగ ఉగాది పండగ నుంచి మనం ప్రతి పండగని ఆహ్వానించి ముందుకెళ్ళడం మనం చేయాల్సిన పని. ఎస్, ఉగాది అనగానే మనకి వసంత ఋతువులో చైత్ర మాసంలో వచ్చేటువంటి పాడ్యమి రోజున ఉగాదిని మనం జరుపుకుంటాము. ఉగాది అనగానే కొత్త సంవత్సరానికి ఆదిగా మనం జరుపుకుంటాము. ఉగాది అనేది యుగం నుంచి వచ్చింది. యుగము అంటే దక్షిణాయనం, ఉత్తరాయణం రెండూ కలిసినటువంటి సంవత్సరంగా ఉగాదిని చెప్తారు. ఉగాది రోజు తెలుగు సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఉగాది రోజే తమిళనాడుతో పాటుగా పంజాబ్, వెస్ట్ బెంగాల్లో కూడా ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. మహారాష్ట్రలో గుడి పాడువా అని జరుపుకుంటారు. వసంత పంచమి, బైశాఖిగా దీన్ని జరుపుకుంటూ ఉండడం అనేది ఒక విశిష్టత. ఉగాదికి సంబంధించి చూస్తే 6 ఋతువులు, 6 రుచులు, 6కి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 6 రుచులు ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రతిరోజు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఉగాది చెబుతుంది. షడ్రుచులు అనేవి కేవలం ఉగాది రోజు ఉగాది పచ్చడిలో మాత్రమే కనిపించడం కాదు, జీవితాంతం మనకు అవసరం కలిగించేటువంటి రుచులు అవి అని అటు ఆయుర్వేదం చెప్తుంది, ఇటు ప్రకృతి కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకు మనసుకి శారీరకంగా కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి 6 రుచులు ఇవి. షడ్రుచుల గురించి మనం మాట్లాడుకున్నాము. ఉగాది అనగానే మనకి కేవలం ఇవి మాత్రమే ఉంటాయా? ఉగాదితో పాటుగా పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని చేసుకునేటువంటి సరికొత్త పండుగ, మొదటి పండుగ, సంవత్సరానికి ఆది. ఆ ఆది రోజు ఏం జరుపుకుంటున్నాము, ఏం చేస్తున్నాము మనం చూద్దాం. ఉగాది అనగానే మన అందరికీ తెలుసు కదా, తొలి పండగ. అయితే జనరల్లీ ఏం చేస్తారంటే ఫస్ట్ తెల్లారు లేవగానే అందరూ ఇక ఇంటిలిపాది స్నానాలన్నీ చేసిన తర్వాత ఫస్ట్ ఉగాది పచ్చడే తినాలి అని అంటారు. టిఫిన్లు అసలు ఏం తినకుండా ఫస్ట్ మనం తినాల్సింది ఉగాది పచ్చడి, ఆ తర్వాతనే ఇంకేదైనా. దయచేసి పిల్లలైనా సరే ఆ రోజు మారం చేసినా ఏం కాదు, లేపి కూర్చోబెట్టి స్నానాలు చేపించి ఫస్ట్ ఉగాది పచ్చడి, ఆ తర్వాత పిండి వంటలు అవన్నీ అయితే కామన్. అట్లాగే భక్షాలు అయితే మస్ట్. కొన్ని ప్లేసెస్లో అయితే
పూర్ణాలు అంటారు, ఇట్లా రకరకాలు అంటారు కదా, అవైతే మస్ట్ గా కొన్ని ప్లేస్ లో పోలేలు అంటారు, కొన్ని ప్లేస్ లో బచ్చాలు అంటారు. నేనైతే సిరాయి చేస్తా, మీరు ఐ థింక్ పప్పు చేసినవి అవి కూడా ఉంటాయి కదా. అంటే అర్థమైంది, నువ్వు ఈజీగా తప్పించుకునే పని చేస్తున్నావు. అంటే కొంచెం మా ఇంట్లో అవి తినరు కాబట్టి నేనైతే సిరాయి చేస్తా. సో అట్లా స్టార్ట్ చేస్తాము. గుడికి వీలైతే దయచేసి గుడికి కూడా తప్పనిసరిగా వెళ్ళండి. అట్లాగే పంచాంగం, దయచేసి పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తారో, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత పంచాంగ శ్రవణాలు రకరకాలుగా మారిపోతున్నాయి. దయచేసి అట్లా కాకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా ఓన్లీ ఒక పంచాంగమే కరెక్ట్ గా చెప్పుర్రి. ఈ ఇయర్ ఇది అవుతుంది అంటే ఓకే, అచ్చా ఇది అవుతుందా అని అనుకుంటాం. కానీ ఈ రాజకీయ నాయకులు పెట్టే పంచాంగాలల్లో వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటున్నారు, ఆడ కన్ఫ్యూజన్ అవుతున్నది. అందుకని అట్లా కాకుండా ఒక పంచాంగం, కరెక్ట్ పంచాంగం ఎవరైతే చెప్తారో వాళ్ళనే ఫాలో కండ్రి. దయచేసి ఇది ఒక్కటైతే నోట్ చేసుకో, ఏమనుకోకుండా. సౌమ్యక్క, ఇది అన్యాయం తెలుసా? ఏమైంది? ఉగాది పంచాంగం అంటే ఒక రాజకీయమే ఉంటదాకా నువ్వు ఎంత న్యూస్ అయితే మాత్రం నేను నా యాంగిల్లో ఇది కరెక్టా కాదా నువ్వైతే చూసే ఉంటావు కదా, అదైతే కన్ఫ్యూజ్ అవుతామా అవుమా, అందుకే చెప్పిన నేను. అంటే చేసుకుంటున్నావు, నా లైన్ చేసుకుంటున్నా. పంచాంగంలో అలాగే ఉగాది అనగానే మనకి ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే గుర్తొస్తుంది. ఉగాది పచ్చడితో పాటుగా అందరూ అసలు ఈ ఇయర్ మనకి ఎలా ఉంది అని ముందుగానే ఎవరు పంచాంగం చెప్తారు, ఎవరు బాగా చెప్తారని కూర్చుంటారు. నా రాశికి ఎలా వ్యయం ఏంటి, ఆదాయం ఏంటి, అవమానం ఏంటి, రాజపూజ్యం ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ జాతకాలు నమ్మే వాళ్ళు అయితే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. దాన్ని బట్టే మన ఇయర్ మొత్తం ఉంటుంది అని చెప్పి. అలాగే మేడం చెప్పినట్టుగా చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికైతే కంపల్సరీ వెళ్ళండి. జనవరి 1 అనేది మన పండుగ కాదు, ఉగాదితోనే మన పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి అంటారు. కాబట్టి ఈ ఇయర్ అంటే జనవరి 1 కొత్త బట్టలు వేసుకుంటే డే అంతా, అంటే ఆ ఇయర్ అంతా కొత్త బట్టలు వేసుకుంటాం అంటారు కదా, అది కాదు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు ఉగాదితో మొదలవుతాయి. కాబట్టి చక్కగా గుడికి వెళ్ళి చక్కగా ఏదో ఒక మీ ఫేవరెట్ గాడ్కి వెళ్ళి దర్శనం చేసుకోండి, గట్టిగా మొక్కండి ఇయర్ నేను ఇది అయిపోవాలి అని చెప్పి. చక్కగా ఎండ్ ఆఫ్ ద ఇయర్కి మనకి రిజల్ట్స్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. స్వరూప గారు, షడ్రుచుల సమ్మేళనం, అలాగే భావోద్వేగాలకు ప్రతీక ఉగాది. ఉగాది అంటే నక్షత్ర గమనం. ఉగాది అంటే ఈ యుగం ప్రారంభమైన రోజు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఉగాది రోజు అందరూ ఉగాది పచ్చడి చేసుకొని తింటారు కదా, అందులో అన్ని రకాలు, ముఖ్యంగా 6 రకాలు ఉంటాయి. జీవితంలో కష్ట సుఖాలను ఒకే రకంగా బ్యాలెన్స్ చేసుకొని దాన్ని జీవితాన్ని ఎంతో ఆనందమయంగా గడపడం, ఆ స్థిత ప్రజ్ఞతను సాధించడమే ఉగాది పచ్చడి ఉద్దేశం. ముఖ్యంగా తెలుగు సంవత్సరాలు 60 ఉంటాయి. అందులో ఉన్న ప్రభావం నుంచి అక్షయ వరకు ఉన్న ఈ తెలుగు సంవత్సరాల్లోనే 39వదైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఇందాకే విజిత చెప్పింది కదా, విశ్వావసు అంటే ఒక గాంధర్వుడు, పైగా ఆయన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు ప్రతీక. అంటే ఈ ఏడాది ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. మనమందరం కూడా దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో గనక పనిచేసాము అంటే దేన్నైనా కానీ మనం సాధించవచ్చు. ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతోంది. మనం పంచాంగ శ్రవణం విని మనకి రాజపూజ్యం ఎంత ఉంది, ఇంకా మనం ఏం సాధించబోతున్నాం, అవమానాలు, వీటన్నిటి గురించి భయపడాల్సిందే లేదు. సంకల్ప బలం అనేది ఉంటే దేన్నైనా మనం సుసాధ్యం చేసుకోవచ్చు. సో స్వరూప చెప్పిన దానికి ఒక చిన్న అడిషన్ కూడా చెప్పాలి. ఇప్పుడు మనం వసంత ఋతువులో ఉగాది పండుగ చేసుకుంటాము అనేది 60 సంవత్సరాలకి సంబంధించి చూసుకుంటే విశ్వావసు నామ సంవత్సరం అనేది వసంత ఋతువుగా భావిస్తూ ఉంటారు. సో పర్యావరణం, ప్రకృతి అంతా పాజిటివ్ ఫీల్ ఉంటుంది అనేది పండితులు చెప్తున్నటువంటి ఒక మాట. నెక్స్ట్ భవ్య. నన్ను చెప్పమన్నారు కానీ ఇంత అద్భుతంగా మా యాంకర్స్ ఇంత డీటెయిల్డ్గా మన తెలుగు పండుగ గురించి చెప్పిన తర్వాత నేను లేట్ చేస్తే మీరు అస్సలు ఊరుకోరు. మేము వెంటనే ఈ సందర్భంగా మన విజిత గారు ఎంత క్లియర్గా చెప్పారు మన ఉగాది పండుగ గురించి. మరి ఈసారి ఆ ప్రేమ, అనుబంధాలు, ఈ షడ్రుచుల్లో దాన్ని మనం ప్రతీకగా ఎలా చెప్తాము అనేది చెప్తూనే మీ ముందే మేము ఉగాది పచ్చడి కలిపి మీకు చూపిస్తాము. మేము చక్కగా టేస్ట్ చేస్తాం. మీరు ఆ అనుభూతిని అంతే కూడా మీరు కూడా
స్వంతం చేసుకొని ఈసారి ఉగాది పచ్చడి మీరు కూడా ఇంట్లో కలుపుకోండి, కుటుంబ సమేతంగా పండుగను చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మేడం. సో ఇక్కడ 6 రుచులకి సంబంధించి నేను ఇంతకుముందు ఆయుర్వేదంలో కూడా దాని వర్ణన ఉంది అని చెప్పాను కదా. సో బెల్లాన్ని మధురంగా భావిస్తూ ఉంటారు, అండ్ వేప పువ్వుని తిక్తం అంటారు, తిక్త రుచి అంటారు. పులుపు అనేది ఆమ్లానికి ప్రతిరూపం, కారం కటు అంటారు. ఆ తర్వాత ఉప్పు లవణం ఉంటుంది, ఇది మామిడి. సో వీటన్నిటికీ సంబంధించి చూసుకున్నట్టయితే పర్యావరణం ఉంది, అందులో ప్రకృతి ఉంది, ఆయుర్వేదము ఉంది, పండగ ఉంది, కాలం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాలానికి సంబంధించిన మన ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్ని 6 ఉన్నాయి అన్నట్టు. మళ్ళీ ఇందులో భావోద్వేగాలు కూడా ఉంటాయి, ఇందులో ఎమోషన్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి పండగ ఇది. మన జీవితంలో ఇవన్నీ ఉంటాయి, ప్రతిరోజు ఈ రుచుల్ని మనం తింటూ ఉంటాం, ఆస్వాదిస్తూ ఉంటాము. బట్ వీటన్నిటిని కూడా మన జీవితానికి అన్వయించుకోవడమే ఈ ఉగాది పచ్చడి లక్ష్యం. దీనితో పాటు మన పెద్దవాళ్ళు చెప్తున్న ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఇప్పుడు 6 రకాల వస్తువులు ఏదైతే షడ్రుచుల సమ్మేళనం వీటిని తీసుకున్నామో ఇవి ప్రకృతి నుంచి లభించినవి. ఈ 6 కలపటానికి రీజన్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చింది అని అంటే అన్నీ కలిపి ఇప్పుడు ప్రకృతిలో మనకు మామూలుగా మార్పులు చూస్తూ ఉంటాం. వసంత ఋతువు అనగానే ఆకు రాలిపోయి కొత్త చిగుర్లు రావటము, రకరకాల మార్పులు చూస్తుంటాం. అంటే దానికి నిదర్శనం మనం ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, ప్రకృతిలోనే మార్పులు వస్తున్నాయి అని అంటే మన జీవితంలో కూడా మనం ఖచ్చితంగా ఏదో ఒక మార్పుని ఆహ్వానించాలి. మనలో ఏదో ఒక దుర్గుణము, దుర్లక్షణము ఉంటుంది, దాన్ని మనం పారద్రోలి కొత్తగా ఒక మంచిని మనలో మనం ఆహ్వానించుకోవాలి అని చెప్పే నిదర్శనం అన్నమాట. అయితే మీరందరూ కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి మామూలుగా ప్రతి ఒక్కరు జనవరి 1 అప్పుడు అనుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా మనం ఏదో ఒక సంకల్పం పెట్టుకోవాలి అని చెప్పి రిజల్యూషన్. చిన్న మాట మేము కూడా ఏం చెప్పదలుచుకున్నాం ఐ డ్రీమ్ తరపున అంటే, ఇంత అద్భుతంగా మన జీవితం ఉండబోతుంది, ఇంత అద్భుతంగా ప్రకృతి సహకరిస్తుంది, ఇవన్నీ ఉన్నప్పుడు అనవసరంగా చనిపోవడము, తొందరగా డెసిషన్స్ తీసుకోకుండా ఉండి ముందు చాలా మంచి జరుగుతుంది అనే ఒక్క విషయం అనేది గుర్తుంచుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే జనవరి 1 కోసం అని చెప్పేసి నైట్ అంతా తాగి ఊరంతా తిరిగిన తర్వాత ఏదో రోజు అనుకోకుండా లైఫ్ ఎండ్ చేసుకుంటారు. బట్ దీనివల్ల మన లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా మారుతుందనే ఒక్క విషయం గుర్తుంచుకుంటే లైఫ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మా ఫస్ట్ తీపితో స్టార్ట్ చేద్దాము మన ఉగాది పచ్చడిని కలపడం. అయితే మనం ముందుగా ఉగాది పచ్చడి ప్రాసెస్ మొదలు పెట్టే ముందు మన హిందువులందరికీ సాంప్రదాయం ఏంటి అంటే, ప్రతి శుభకార్యానికి కానీ ఏ కార్యం చేసినా కూడా ఖచ్చితంగా ఉండాల్సింది బొట్టు ముఖ్యమైంది. దాంతో మనం ప్రతి ఒక్కటి మొదలు పెడతాము. ఇప్పుడు మేము కూడా బొట్టు, పండుగలు అనగానే మనకు పూజలు అనగానే కంకణాలు ఒకటి. ఇప్పుడు మనం ముందు కంకణం కట్టుకోవడము, బొట్టు పెట్టుకోవడము, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం కవిత గారు. మంగళకరం కాబట్టి, పసుపు కుంకుమలు అనేవి మంగళకరం కాబట్టి అదొక సెంటిమెంట్. ప్రతి పండుగలోనూ అది ఒక భాగంగా ఉంటుంది, ప్రతి కుటుంబంలోనూ కూడా కనిపించేది అదే. సో ఉగాది పచ్చడి ప్రారంభ కార్యక్రమం, ఏ కార్యక్రమమైనా కంకణ బద్ధులమై ఉన్నాము అంటే అక్కడ నుంచి డీవియేట్ అవ్వము, అది కంప్లీట్ అయ్యే వరకు కూడా కంప్లీట్ ఫోకస్ అంతా దాని మీదే పెట్టి ఉంచుతాము అని చెప్పేటువంటి సంకేతం కంకణ ధారణలో ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి కొత్త కుండకి కూడా కంకణాన్ని చూసుకుంటే శ్రీరామనవమి 9 రోజులు ఉంటుంది. అంటే ఈ నవరాత్రులని కూడా నవమి నవరాత్రులుగా ఆచరిస్తుంటారు. ఈ కంకణం కట్టుకున్న తర్వాత ఆచరించాల్సినటువంటి నియమాలన్నీ ఉగాది నుంచి రామనవమి వరకు అది కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం కూడా ఎవరైతే చిత్తశుద్ధితో నిష్ఠతో వాటిని ఫాలో అవుతారో దాన్ని నవమి నవరాత్రులుగా భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మేము కూడా కంకణ బద్ధులమై ఉన్నాము, డీవియేట్ అవదలుచుకోలేదు కాబట్టి కంకణాల్ని మేము కూడా ధరిస్తున్నాం. పెళ్లి కాని అమ్మాయి అనమాట ఈ యాంకర్ భవ్య, అందుకే తన కుడి చేతికి కడుతున్నాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అవివాహితలకు పెళ్లి కాని వారికి అయితే కుడి చేతికి కడతారు, అదే పెళ్ళైన ఆడవాళ్ళకి అయితే మాత్రం ఎడమ చేతికి కడతారు. భవ్య, ఇప్పుడు నాకు ఏ చేతికి కంకణం కడతావు? ఎడమ చేతికి. ఎందుకు? అవును, భార్యాభర్త ఇద్దరు పూజలు, వ్రతాలు, హోమాలు ఏం చేసినా కానీ ఒకరికి ఎడమ చేతికి ఉంటుంది, ఇంకొకరికి కుడి చేతికి ఉంటుంది.
సో ఉగాది పచ్చడిలో అత్యంత ముఖ్యమైనది మధురం. జీవితం అంతా మధురంగా ఉండాలని, సంతోషాలు ఉండాలని, ఆనందాలు ఉండాలని కోరుకుంటాం. ఎట్ ద సేమ్ టైం అన్నీ ఉంటేనే జీవితం కాబట్టి 6 రుచులు ఉన్నాయి. మధురం మా డివోషనల్ యాంకర్ విజిత ఉంది, చాలా మధురంగా ఉంటుంది. తనతోనే స్టార్ట్ చేద్దాం. విజిత, స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. అయితే ఉగాది పచ్చడి అనగానే కొంతమంది పచ్చడి కాదు ప్రసాదము అంటుంటారు. అన్ని తెలిసిన పండితులు, వేద పండితులు ఇలాంటి వాళ్ళైతే పచ్చడి అని సంబోధించరు, ఉగాది ప్రసాదం అని సంబోధిస్తారు. ఇంకొక విషయం, ఈ ఉగాది పచ్చడిని ప్రాంతాల వారీగా చేసుకుంటూ ఉంటారు. మా ప్రాంతంలో అయితే మేము మామూలుగా ఇలా కుండలో చేసుకుంటూ ఉంటాము. ఇంకొక విషయం, ఈ ఉగాది పచ్చడిని కొంతమంది కొద్దిగా చేసుకొని దాన్ని ప్రసాదం మామూలుగా అంటే తీర్థంలా తీసుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో మామూలుగా గ్లాసుల్లోకి తీసుకునే వాళ్ళు ఉంటారు. మా ప్రాంతంలో చేసుకునే విధానం ఏదైతే ఉందో ఇప్పుడు నేను అదే చేపించి చూపించబోతున్నాను. ప్రాంతాల గురించి చెప్పారు కాబట్టి మేము కుండలో కాకుండా చిన్న గిన్నెలో, అది కూడా కొన్నటువంటి కొత్త పాత్రలో. అయితే కుండకి సంబంధించి కూడా ఉన్నటువంటి ఒక సెంటిమెంటే కాదు, కాలానికి అనుగుణంగా ఈ కుండని పచ్చడి కోసం వాడిన తర్వాత ఎండాకాలం కాబట్టి చల్లని నీళ్లు ఉండాలి కాబట్టి ఈ కుండని ఆ తర్వాత మంచినీళ్ళ కోసం వాడడం అనేది ఇంకొక సంప్రదాయం. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఉగాది కేవలం సంవత్సరానికి ఆది మాత్రమే కాదు, కాలం కూడా ఉగాదితో స్టార్ట్ అవుతుందని, ఎండాకాలం కాబట్టి కుండ మన అవసరానికి కూడా పనికొస్తుందని. సో విజిత, మధురంతో స్టార్ట్ చేయి. అయితే మన హిందువులందరి పండుగల్లో కూడా ఏం చేసినా కూడా ఒక శాస్త్రీయత, దాంతోపాటు ఆరోగ్యానికి జత చేసి ప్రతి ఒక్కటి కూడా ముడిపడి ఉంటుంది. అలా చూసుకుంటే ఇప్పుడు మనం బెల్లము, ఇందులో వాడిన షడ్రుచుల్లో ముఖ్యంగా బెల్లాన్ని ప్రధానంగా తీసుకున్నది మనం ముందుగా. ఎందుకు అంటే ఏం చేసినా మన జీవితంలో ప్రతి ఒక్కరము కోరుకునేది కూడా మన జీవితంలో అంతా కూడా చాలా మధురంగా ఉండాలి అని చెప్పి భావిస్తాం. అంటే అన్నీ ఉంటాయని ఆహ్వానించాలి అనుకున్నా కూడా ఎక్కువగా మనం సంతోషంగా ఉండాలనుకుంటాం కాబట్టి ముందుగా తీపితోటే స్టార్ట్ చేస్తాం అనమాట. అయితే ఇందులో వాడిన ఈ మధురం అంటే బెల్లం కూడా పంచదార వాడము, మామూలుగా పటిక బెల్లం కానీ వాడుతూ ఉంటాము. ఈ బెల్లం కూడా మనం మామూలుగా అంటే హెల్త్ వైజ్ చూసుకుంటే మన పెద్దవాళ్ళు ఇలా ఎందుకు ఇది తయారు చేశారు అని అంటే, బెల్లం ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఐరన్ వల్ల మనకు రక్తం ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక విషయము, మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, గ్యాస్ట్రిక్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బెల్లం మనం తరచుగా తీసుకోవటం వల్ల మనకు అటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే మన పెద్దవాళ్ళు ఏది ఆలోచించినా కూడా ముందు జాగ్రత్తగా ఆలోచించి దానికి సంబంధించి అసలు సమస్య రాకుండా ఉండడం కోసం ఆహారంలో కూడా అలా డిజైన్ చేసుకునేవారు. కాబట్టి ప్రతిరోజు పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం వల్ల నిద్ర బాగా పడుతుందని, ఆడపిల్లలకి ఎక్కువగా బెల్లం పెట్టడం వల్ల ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే ఎటువంటి సమస్యలు రావని, ఇలాంటి ఆలోచనలు అన్నీ కలిపి అది ఒక అంటే ప్రకృతికి, మన పండగలకి, ఆరోగ్యానికి అన్నిటికీ కలిపి చేసిన మొదటి పండగే ఈ ఉగాది పండగ. ఎస్, వేప గురించి చెప్పుకుంటే వేప అనేది ఉగాది పచ్చడిలో అత్యంత కీలకమైంది. ఇప్పుడు వేప ఈ కాలంలోనే వస్తుంది. అండ్ ఈ కాలంలో వచ్చేటువంటి కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. గతంలో ఆటలమ్మ ఉండేది, అమ్మవారు ఉండేది, ఆ తర్వాత మసూచి ఉండేది. వీటన్నిటిని రాకుండా చూసేది వేప అంటారు. వేప తోరణాలు కడతాము మనము, గుమ్మాలకి ఎలా అయితే మామిడాకుల్ని కడతామో అలా వేపను కూడా కట్టడం అనేది. దీంతో పాటుగా వేప అనేది ఈ కాలంలో వచ్చేటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ని దాన్ని కంట్రోల్ చేస్తుంది, రాకుండా కాపాడుతుంది, కఫాన్ని నిరోధిస్తుంది అనేది. అండ్ వేప అంటే చేదు కూడా మన జీవితంలో ఉండాలి కాబట్టి చేదు వల్ల ఏదైతే మంచి ఉందో చెడు గురించి కూడా తెలుస్తుంది, పాజిటివిటీ ఉందో నెగటివిటీ కూడా తెలుస్తుంది. కాబట్టి చేదుని కూడా పెట్టడం అనేది ప్రత్యేకత. అందులో వేప ఇందులో ఉండడం అనేది మన జీవితాంతం కంటిన్యూ చేయమంటారు. వేప అంటే చేదు కేవలం వేపలోనే కాదు, కాకరకాయ లాంటిది కూడా తినమని చెప్తుంటారు. అది మన ఆరోగ్యానికి కూడా పనిచేస్తుంది. మనం ఇలాంటిది ఆహారం ఏదైనా ఆరోగ్యం అనేది ఆయుర్వేదం నుంచి వస్తుంది. కాబట్టి అన్నీ ఒకే రకంగా మిళితమైనటువంటి పండగే ఉగాది. అందులో భాగమే మనం షడ్రుచుల్ని చూస్తున్నాము. అందులో మధురం తర్వాత చేదు తర్వాత ఉండబోయేది పులుపు ఆమ్లానికి సంకేతం. సో ఝాన్సీ, సో జనరల్గా మన లైఫ్లో షడ్రుచులు అంటేనే సుఖ దుఃఖాలు, సంతోషాలు, కోపం, బాధ, ఎవరి మీదైనా ద్వేషం,
ఈ జీవితంలో ఈ ఎమోషన్స్ అన్నిటి కలయిక కాబట్టి షడ్రుచులు కూడా ఒక్కొక్కటే ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. చింతపండు ప్రాముఖ్యత ఏంటంటే ఎప్పుడైనా మనకి అజీర్తి సమస్యలు ఉన్నా కానివ్వండి, ఈవెన్ చాలా వరస్ట్ సిచ్యువేషన్స్, జ్వరం వచ్చినా ఏముంది ఒక మిరియాల రసం తాగితే సెట్ అయిపోతుంది అంటూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ఏ కూరగాయ లేకపోయినా ఒక్క చిన్న పులుసుతో కానించేసేవాళ్ళు అనమాట. అంత ప్రాధాన్యత ఉంది మన డైలీ రొటీన్లో చింతపండుకి. సో పులుపుని కూడా యాడ్ చేసుకుందాం. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలో వగరుకు చిహ్నం మామిడికాయ. ఈ సీజన్లో మామిడికాయ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, మనం అందరం కూడా మామిడికాయలు కొనుక్కొని అన్ని పచ్చళ్ళు పెట్టుకోవడం, పప్పులో వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ చేయడానికి ముందు ఉగాది పచ్చళ్ళలో మాత్రం ఈ మామిడికాయని మనం వాడుతూ ఉంటాము. మంచి మామిడికాయ తీసుకొచ్చేసి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉగాది పచ్చళ్ళలో వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో దీనివల్ల వచ్చే టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. మామిడికాయలో సి విటమిన్, ఏ విటమిన్ ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే గుండె జబ్బుల్ని కూడా నివారిస్తుంది, చర్మం నిగనిగలాడడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ మామిడికాయ. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మామిడికాయని మనం ఉగాది పచ్చడిలో వేస్తూ ఉంటాము. ముఖ్యంగా వగరుకి చిహ్నంగా చెబుతూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఈ చెప్పుకుంటున్న ఈ 6 రుచులు కూడా మన జీవితంలో ఒక్కొక్క భావోద్వేగానికి చిహ్నంగా ఉంటాయి. ఇప్పుడు ఈ మామిడికాయ వగరు అంటే మన జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ సిచ్యుయేషన్స్ వస్తాయి, టఫ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి, గడ్డు కాలాలు ఉంటాయి కదా. ఆ టైంలో మనం ఎంత తెలివిగా, ఎంత ధైర్యంగా నిలబడతామో అని చెప్పడానికి ఈ మామిడికాయ ఒక ప్రతీకగా ఉంటుంది. సో ఇప్పుడు షడ్రుచులు, దీంతో పాటుగా భావోద్వేగాలు, వీటన్నిటిలోనూ కటువుగా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కటువుని కొంతమంది కోపంగా కూడా భావిస్తూ ఉంటారు. కటువు, కోపం, దీనికి ప్రతీక కారం మా సౌమ్యక్క. ఎస్, కారం నాకు ఇచ్చిర్రు కావాలని, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు కారం ఇది కూడా యాక్చువల్లీ ఇవన్నీ చూడండి మీరు, షడ్రుచులు ఇవన్నీ ఇప్పుడు వచ్చేవి, అంటే కొత్తగా వస్తాయి. ఇప్పుడు కూడా మళ్ళా కొత్త కారమే వస్తుంది. ఇందులో అన్ని కూడా మనకు కొత్తవే వచ్చేటి వాటిని మనం ఉగాది పచ్చళ్ళలో యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో కొత్తగా మన జీవితాన్ని కూడా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి అన్నటువంటిది. నాకు కారం ఓకే, నో ప్రాబ్లం. కారం లేనిది అసలు ఉండగలుగుతామా? కారం లేని ముద్దనే దిగదని అనుకుంటాం కదా జనరల్లీ కూడా. సో ఇది లేని అసలు టేస్టే లేదు. కాబట్టి కారం వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లని ఎక్క కూడా తినకూర్రి, మళ్ళీ పరేషాన్ అవుతుంది. అందుకని ఎంత మోతాదులో తినాలనో గంతే తినుండ్రి. అట్లనే ఇది లేని అసలు మనకు ముద్దే దిగదంటాం కదా. సో కారం వెరీ వెరీ ఇంపార్టెంట్. షడ్రుచుల్లో కారం కూడా ఒకటి. కారం వేసేద్దాం. సో కారానికి సంబంధించి చూస్తే జీర్ణ ప్రక్రియని మెరుగుపరుస్తుంది అనేది, దీంతో పాటుగా మనకి చాలా వరకు వెయిట్ లాస్ టెక్నిక్లు అంటుంటారు కదా. కేవలం కారం అంటే కారం పౌడర్ మాత్రమే కాదు, పెప్పర్ కావచ్చు, మిర్చి కావచ్చు, గ్రీన్ మిర్చి కావచ్చు, ఏదైనప్పటికి కూడా కారం అనేది చాలా ఇంపార్టెంట్. సౌమ్యక్క చెప్పినట్టుగా కోపం కూడా ఉండాల్సిందే, కటువు కూడా ఉండాల్సిందే, అది చాలా అవసరం. కొన్ని సంబంధాలు చాలా గట్టిగా దురపడడానికి ఎలా అయితే బెల్లం అవసరం అవుతుందో, బెల్లం అనగానే బెల్లం పాకం అంటాం కదా, బెల్లం పాకం అనేది చాలా గట్టిగా బిగుసుకుపోతుంది. అలా మధురాన్ని మనం చెప్పుకున్నాము. కొన్ని సంబంధాలు అలాగే కంటిన్యూ అవ్వడానికి అప్పుడప్పుడు కోపాలు కూడా అవసరం, కటువుగా ఉండడం కూడా అవసరం, అలాగే సౌమ్యక్క మాతో ఉండడం కూడా అవసరం. అందులో ఉగాది పచ్చళ్ళలో కారం కూడా అవసరం. అండ్ ఇన్ని షడ్రుచులు ఇన్ని వేసాం కదా, తక్కువ అవుతుంది ఏంటి? లవణం, ఉప్పు. ఎన్ని చేసినప్పుడు కూడా నన్నేసి చూడు అంటుంది కదా ఉప్పు. అలా ఉగాది ప్రసాదంలో కూడా ఉప్పు లేనిది అది ప్రసాదం కాదు. ఉప్పు గురించి భవ్య చెప్తుంది. సో ఉప్పు గురించి చెప్పడం, మనం ఎక్కువగా ఉప్పుని ఒక విశ్వాసానికి ప్రతీకగా తీసుకుంటాము. ఒక సైడ్ హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది, మేడం చెప్పినట్టు కాలం మారుతుంది, కొత్త కాలానికి వెళ్తున్నాం. ఈ సమ్మర్ సీజన్లో ఉప్పు అనేది మనకు బాడీలో ఎక్కువ వాటర్ కంటెంట్ని పెంచుతుంది, మనల్ని మంచి హైడ్రేట్గా ఉంచుతుంది. చాలా థైరాయిడ్ కానీ ఇటువంటి చాలా సమస్యలన్నిటికీ కూడా ఉప్పు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో సైడ్ మనం ఇప్పుడు ఈ ఉగాదికి చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి, దాంతోపాటు రుచులు
ఉన్నాయి. ఉప్పు మీద ఎన్ని రకాల విశ్వాసాలు ఉంటాయి అంటే, ఉప్పు చేతికి ఇవ్వకూడదు, బంధాలు తెగిపోతాయని, ఉప్పు నేలపాలు చేయకూడదు, అప్పులు పాలవుతామని, ఇలా చాలా రకాలుగా మన తెలుగులో అనేక రకాల ఆచారాలు ఉన్నాయి అన్నమాట. సో అందుకే ఈసారి మా యాంకర్కి ఇవ్వకుండా అక్కడ పెడుతున్నాను. ఉప్పుని ఈసారి నమ్మకంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ప్రతీకతో ఉగాది పచ్చడిలో యాడ్ చేసుకుందాం. వంటలో ఎన్ని వేసినా గానీ అందులో ఉప్పు లేకపోతే ఆ వంటకి రుచే ఉండదు. అందుకే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందంట ఉప్పు. అలాగే ఉప్పుకి సంబంధించి మనం రెగ్యులర్గా ఇంకొక మాట కూడా వాడుతూ ఉంటాము, ఉప్పు తిన్న విశ్వాసం అని కూడా అంటూ ఉంటారు కదా. అలా ఉప్పుకి ఎంతో ప్రత్యేకత ఉంది. మొత్తానికి 6 రుచులు మేము వేసేసాము. ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం కొత్త కుండ గురించి మాట్లాడుకోవాలి. ఎండాకాలం వచ్చిందంటే చాలు కొత్త కుండ ఇంట్లోకి వచ్చేయాల్సిందే. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చాయి, కానీ గత కాలంలో పూర్వీకులు మాత్రం కొత్త కుండనే వాడేవారు. కొత్త కుండ అనేది చాలా కుటుంబాల్లో సెంటిమెంట్. ఇప్పుడు ఈ 6 రుచులకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, అలాగే కొత్త కుండ కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని వేసి చాలాసేపు మనం ఉగాది పచ్చడిని కలిపి ఉంచుతాం కదా, అందులో ఉండే మట్టి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఈ ఉగాది పచ్చడికి చేరుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉగాది పచ్చడి తయారు చేసిన తర్వాత లక్ష్మీదేవికి గణపతికి పెట్టిన తర్వాత పిల్లలందరికీ పంచుతారు, ఆ తర్వాత పెద్దలందరికీ పంచుతారు. మన చుట్టుపక్కల ఎవరైనా కుటుంబాల వారు ఉన్నా కానీ పొరుగిండ్ల వాళ్ళకి అలాగే బంధుమిత్రులకి కూడా ఉగాది పచ్చడి పంచుతూ ఉంటారు. అయితే వీటన్నిటితో పాటు చాలామంది ఇందులో టేస్ట్ కోసం కూడా ఎక్కువగా అనేక రకాలైనవి కలుపుతూ ఉంటారు. పండుగ రోజు ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉగాది పచ్చడిలో వేస్తారు. అలాగే చిన్నపిల్లల ఇంట్లో ఉన్న నాలాంటి తల్లులు అయితే ఖచ్చితంగా పిల్లల యాంగిల్లో ఆలోచించి ముఖ్యంగా అరటికాయని చిన్న ముక్కలుగా చేసి వేస్తాము. అలాగే ద్రాక్ష వేస్తాము, దానిమ్మని కూడా గింజల్ని కూడా వీటిలో వేస్తాం. వీటన్నిటి వల్ల ఉగాది పచ్చడి రుచి అయితే ఎంత పెరిగిపోతుందో అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా మరింతగా ఇనుమడిస్తాయి. అసలు మాకొద్దు ఈ ఉగాది పచ్చడి అనే పిల్లలే ఉండరు. మా ఇంట్లో అయితే మేము ఎక్కువగా లిక్విడ్ ఫార్మాట్లో మేము చేస్తూ ఉంటాం. ఇలాగే కుండల్లో లేదంటే ఇత్తడి పాత్రల్లో చేస్తూ ఉంటాం అనమాట. గ్లాసుల్లో పోసుకొని తాగుతూ ఉంటాము. తాగడంతో పాటు అవన్నీ నోటికి వస్తాయి కదా, తింటుంటే ఎంతో బాగుంటుంది. సో దీంతో పాటుగా స్వరూపం మీరు చెప్పినట్టుగా యాడ్ ఆన్స్ అనేవి ఉంటాయి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ 6 రుచులు మాత్రమే ఉన్నప్పటికీ కొంతమంది ఇందులో పుట్నాల పప్పు వేస్తారు, మరికొంతమంది మంచి ఫ్లేవర్ రావడానికి ఇలాచీ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అందులో దాన్ని పొడి చేసి వేస్తే ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది అనేది. అండ్ ఇంతకుముందు మాకు లావణ్య ఒక మాట చెప్తూ వస్తోంది. లావణ్య, సో తను చెప్పిన మాట ఏంటంటే ఉగాది రోజు ఉన్నటువంటి సెంటిమెంట్స్ వీటన్నిటితో పాటుగా పూజ చేసినప్పుడు అక్కడ కొన్ని అక్షతలు పెడతాం కదా, ఆ అక్షతల్ని ఇలా చేతిలో తీసుకొని కౌంట్ చేసినప్పుడు అది సరి ఉందా బేసి ఉందా అనేది కూడా కొంతమంది కౌంట్ చేసి చూస్తారని. సరి అయితే మాకు పాజిటివ్ అవుతుంది అని, బేసి అయితే కొంచెం నెగిటివ్ ఉందేమో జాగ్రత్త పడాలి అనేటువంటి సెంటిమెంట్, అంతే కదా. సో తను నిజామాబాద్ నుంచి వచ్చిన లావణ్య కాబట్టి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇది కమ్యూనిటీ బేస్డ్గా కాకపోయినప్పటికీ ప్రాంతాల వారీగా కూడా ఆ ఆచారాలు అనేవి డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం అన్నిటినీ 6 రుచులని ఇందులో కలిపేసాము. మొత్తంగా కలిపి చూసిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించడమే తరువాయి. ఆ తర్వాత ఉండేటువంటి భక్షాలు కావచ్చు, భోజనాలు కావచ్చు, నెక్స్ట్ భోజనం కూడా ఎదురు చూస్తోంది. కాబట్టి ఫస్ట్ మేము సాంప్రదాయబద్ధంగా తయారు చేసినటువంటి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించబోతున్నాం. అయితే కవిత గారు, ఇంకొక విషయం, ఉగాది పచ్చడి తయారు చేసుకున్నాము, ప్రతి ఒక్కరూ చేసుకునే పనే అది. ప్రతి ఇంట్లో ఉగాది అనగానే పచ్చడి కంపల్సరీ చేసుకుంటాం. కానీ చేసుకున్న తర్వాత భగవంతుడి దగ్గర నివేదన చేసి డైరెక్ట్ గా తాగేస్తూ ఉంటాం, తినేస్తూ ఉంటాం. కానీ మనందరం చేస్తున్న పొరపాటు అదే అండి. ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాము, మేము అనుకున్నాము ఉగాది రోజు అనుకొని ఏదైనా మనం మొదలు పెడితే సక్సెస్ అవుతుంది అంటారు, మరి ఎందుకు అవ్వట్లేదు, ఇదంతా మూఢనమ్మకమా అని చెప్పి. అయితే ఈ ఉగాది పచ్చడి సేవించేటప్పుడు మనందరం కూడా ఒక శ్లోకం ఉంటుందంట. ఆ శ్లోకాన్ని కనుక చదువుకొని దీన్ని సేవిస్తే ఆ ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుందంట. ఖచ్చితంగా మన సంకల్పం నెరవేరుతుందంట. సో ఆ శ్లోకాన్ని మాత్రం మమ్మల్ని చదవమని అడగద్దు, ఎందుకంటే అది గూగుల్ చేసి చూడండి. నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాన్ని చెప్తుంటారు. సో ఒక మంత్రాన్ని చదివి తీసుకోమన్న తర్వాత ఎలాగో పంచాంగ శ్రవణం అయితే ఉంటుంది, గుళ్ళోనో లేకుంటే సామూహిక కార్యక్రమాల్లో ఉంటుంది. దీంతో పాటుగా ఉగాది రోజు చేసే దాన ధర్మాలు అనేవి కూడా కొన్ని పండితులు చెప్తూ ఉంటారు. చలువ చేసే పదార్థాలని దానం ఇవ్వమని చెప్తుంటారు. అది వారి శక్తికి తగ్గట్టుగా లేకుంటే వారి నమ్మకానికి తగ్గట్టుగా ఇస్తే వారికి మంచిది, ఎండాకాలం కాబట్టి మిగతా వాళ్ళకు కూడా మంచిది అని. సో
ఈగర్లీ వెయిటింగ్ ఉగాది ప్రసాదం ఇంకొక తినడానికి. విషయం కూడా ఉంది. ఈ రోజు నుంచి చలివేంద్రాలు కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు. Exactly. తొలి పూజలు చేసి చలివేంద్రాలు కూడా, అంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందుకని చెప్పి మజ్జిగ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఏదైనా. మరి ప్రసాదం మనం కూడా రెడీగా ఉన్నాం. Yes. ఒక్కసారి భగవంతుడికి నివేదన చేసి Yep. ఉగాది పచ్చడిని శుచి, శుభ్రత, భక్తి శ్రద్ధలతో చేయాలి. ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసిన తర్వాత ఉగాది పచ్చడిని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి దేవుడి దగ్గర నివేదించిన తర్వాత పూజలో పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. ఆ తర్వాతే అందరికీ దీన్ని పంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉగాది పచ్చడి అంటే కూడా ఓ వంటకమే, అది ప్రసాదం. అంటే దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఏ వంటకమైనా సరే ప్రసాదంగా మారుతుంది. ఆ తర్వాత దానికి వచ్చే పరమార్థం వేరుగా ఉంటుంది. అయితే ఉగాది పచ్చడిలో మనం ఒక వంటకం చేసినప్పుడు ఒక్కొక్కటి ఒక్కో రకమైన మెజర్మెంట్లో వేస్తూ ఉంటాం కదా. సేమ్ ఉగాది పచ్చడిలో కూడా బెల్లం ఒక సమతూకంలో తీసుకుంటాము, తర్వాత చింతపండు రసం ఒక రకంగా తీసుకుంటాము, ఉప్పు ఒక రకంగా వేస్తాము, వేప పువ్వులు ఇంకొక మెజర్మెంట్లో వేస్తూ ఉంటాము. ఇలా ఒక్కొక్కటి ఒక్కో రకంగా వేసుకుంటూ ఉంటాము. ఇలా ఉగాది పచ్చడిని తయారు చేసి దీనివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు, ముఖ్యంగా పండుగ అనగానే మన చుట్టాలందరూ కూడా మన ఇళ్ళకి వస్తూ ఉంటారు కదా, అలా ఆప్యాయతలు, అనుబంధాలు ఎంతో పెరుగుతూ ఉంటాయి. పైగా అసలే ఇది ఈ ఏడాది వచ్చింది కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. మొత్తం మీద మేమందరం కలిసి ఉగాది పచ్చడి తయారు చేసాము. టేస్ట్ కూడా అద్భుతంగా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. చూడండి ఎంత బాగుందో. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మేమందరము కలిసి ఉగాది పచ్చడిని రెడీ చేశాము. మీరందరూ కూడా ఉగాది రోజున ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా శ్లోకం గనక చెప్పుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే శ్లోకం మేము చూసి చెప్తాము, అంటే ఎందుకంటే తప్పులు పోతే మళ్ళీ బాగోదు కాబట్టి చూసి చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇంతకుముందు నేను చెప్పాను గూగుల్ చేసి చదవమని, గూగుల్ చేశాను. ఇప్పుడు మేము ఆ శ్లోకాన్ని మేము పఠించబోతున్నాము. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబ కందల భక్షణం. సో ఇందులోనే అన్నీ ఉన్నాయి. నింబం అంటే వేప ఉంది, కందలం, ఇవన్నీ కలిపి మనం ఆ భక్షిస్తున్నాము అనేది సర్వారిష్ట ప్రదాయనిగా ఉండాలని, ఆరోగ్యాన్ని, ఆర్థికంగా సంతోషాన్ని అన్నిటినీ కలిగించాలని విశ్వావసుని కోరుకుందాము. మరొకసారి అందరికీ కూడా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.